హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మెక్స్ సొల్యూషన్ గ్యారేజ్. ఈ వీడియోలో మనం కెలరిఫిక్ వాల్యూ ఆఫ్ ఫ్యూయల్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. వాట్ ఈస్ కెలరిఫిక్ వాల్యూ? ద కెలరిఫిక్ వాల్యూ ఆర్ హీట్ వాల్యూ ఆఫ్ ఫ్యూయల్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద టోటల్ క్వాంటిటీ ఆఫ్ హీట్ లిబరేటెడ్ బై ద కంప్లీట్ కంబషన్ ఆఫ్ యూనిట్ క్వాంటిటీ ఆఫ్ ఫ్యూయల్. అంటే మనకి ఎప్పుడైతే మనం కంబషన్ అనేది జరిగిందో, కంబషన్ జరిగేటప్పుడు మనకి ఒక క్వాంటిటీ ఆఫ్ ఫ్యూయల్కి మనకి ఎంత హీట్ అనేది లిబరేట్ అయింది, ద టోటల్ క్వాంటిటీ ఆఫ్ హీట్ లిబరేటెడ్ బై ద కంప్లీట్ కంబషన్ ఆఫ్ యూనిట్ క్వాంటిటీ ఆఫ్ ఫ్యూయల్. ఓకే, మన ఒక యూనిట్ క్వాంటిటీ ఆఫ్ ఫ్యూయల్కి మనకి ఎంత క్వాంటిటీ ఆఫ్ హీట్ లిబరేట్ అయ్యింది అని చెప్పడాన్ని మనం కెలరిఫిక్ వాల్యూ అంటాం మనం. ఓకే, ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని చెప్పడాన్ని మనం కెలరిఫిక్ వాల్యూ అంటాం. కెలరిఫిక్ వాల్యూ అని అయినా మనం అనొచ్చు, లేదా హీట్ వాల్యూ అయినా మనం అనొచ్చు. ఓకే, కెలరిఫిక్ వాల్యూ ఆఫ్ సాలిడ్ అండ్ లిక్విడ్ ఫ్యూయల్. మనం కెలరిఫిక్ వాల్యూ ఆఫ్ సాలిడ్ ఫ్యూయల్ని లేదా లిక్విడ్ ఫ్యూయల్ని ఎలా డిఫైన్ చేస్తామో చూద్దాం. ద కెలరిఫిక్ వాల్యూ ఆఫ్ సాలిడ్ అండ్ లిక్విడ్ ఫ్యూయల్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద quantity of heat liberated by the complete combustion of unit mass లేదా 1 kg of fuel. okay, it is expressed in kilojoule per kg. అంటే మనం సాలిడ్ లేదా లిక్విడ్ ఫ్యూయల్స్ తీసుకుంటే మనం దాని యొక్క వెయిట్ అనేది ఎలా ఉంటుంది, మన ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్లో తీసుకుంటాం కాబట్టి మన ఈ డెఫినేషన్ అనేది కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్లో ఉండాలి. ఓకే, ఒక యూనిట్ మాస్, యూనిట్ అంటే ఏంటి 1 కదా, అయితే 1 kg. ఓకే, ఒక యూనిట్ మాస్, ఒక 1 kg ఆఫ్ ఫ్యూయల్కి మనం దాన్ని ఒక 1 kg ఆఫ్ ఫ్యూయల్ని మనం కంబషన్ చేసేటప్పుడు, కంబషన్ ప్రాసెస్ జరిగేటప్పుడు మనకి ఎంత క్వాంటిటీ ఆఫ్ హీట్ అనేది లిబరేట్ అయ్యింది అనే దాన్ని చెప్పడానికి ఒక వాల్యూ ఉంటుంది కదా, ఆ వాల్యూని మనం కెలరిఫిక్ వాల్యూ అంటాము. అండ్ దట్ ఇట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ కిలోజౌల్ పర్ కేజీ. మనం ఈ కెలరిఫిక్ వాల్యూని కిలోజౌల్ పర్ కేజీలో సూచిస్తాము. ఓకే, నెక్స్ట్ ద కెలరిఫిక్ వాల్యూ ఆఫ్ ద సాలిడ్ అండ్ ద లిక్విడ్ ఫ్యూయల్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ the quantity of heat liberated by the complete combustion of unit mass అంటే 1 kg of fuel. it expressed in kilojoule per kg. ఓకే, మన నెక్స్ట్ గ్యాసెస్ ఫ్యూయల్స్కి మనం కెలరిఫిక్ వాల్యూ డెఫినేషన్ ఎలా చూస్తామో చూద్దాం. The calorific value of gaseous fuel is defined as the quantity of heat liberated by the complete combustion of unit volume అంటే meter cube, 1 meter cube of fuel at STP conditions at 15 degrees and 760 mm of Hg. It is expressed in kilojoule per meter cube. ఓకే, దీనికి ఈ రెండు డెఫినేషన్స్కి డిఫరెన్స్ ఏంటంటే, మనం ఎప్పుడైతే సాలిడ్స్ లిక్విడ్స్ తీసుకున్నామో దాని యొక్క యూనిట్స్ మాసెస్ పెట్టుకుంటాం. ఓకే, మాస్ లేదా 1 kg కింద పెట్టుకుంటాం. ఎప్పుడైతే మనం గ్యాసెస్ ఫ్యూయల్స్ ఇచ్చేసుకుంటామో దానికి వెయిట్లెస్గా ఉంటుంది కదా. ఓకే, దాన్ని మనం వాల్యూమ్లో చూస్తాము. సో వాల్యూమ్ అంటే మీటర్ క్యూబ్, 1 మీటర్ క్యూబ్. అండ్ STP కండిషన్స్ కూడా చూస్తాం. డెఫినేషన్ అయితే సేమ్, మనం యూస్ చేసే యూనిట్స్ ప్లేసెస్ అనేది డిఫరెన్స్గా ఉంటాయి. సేమ్ ద కెలరిఫిక్ వాల్యూ ఆఫ్ ద గ్యాసెస్ ఫ్యూయల్ అంటే ద క్వాంటిటీ ఆఫ్ హీట్ లిబరేటెడ్ బై ద కంప్లీట్ కంబషన్ ఆఫ్ ఒక యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ఫ్యూయల్. అంటే ఒక యూనిట్ వాల్యూమ్ లేదా ఒక మీటర్ క్యూబ్, 1 మీటర్ క్యూబ్ ఆఫ్ ఫ్యూయల్ని మనం కంబషన్ చేసేటప్పుడు మనకి ఎంత హీట్ అనేది లిబరేట్ అయ్యింది అని చెప్పడమే కెలరిఫిక్ వాల్యూ అనమాట. ఎక్కడ మనకి STP కండిషన్స్. STP కండిషన్స్ అంటే ఏంటి, స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ కండిషన్ అని అర్థం. ఓకే, STP ఫుల్ ఫామ్ స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ కండిషన్స్. ఓకే, ఈ స్టాండర్డ్ టెంపరేచర్ ఎక్కడ, at 15 degrees. అంటే ఈ స్టాండర్డ్ టెంపరేచర్ అనేది 15 degrees దగ్గర ఉంది. అండ్ 760 mm of Hg. 760 అంటే ఏంటి, ప్రెజర్, mm of Hgలో ఉంటే అది మనకి స్టాండర్డ్ కండిషన్గా మనం ఇండికేట్ చేస్తాం. ఓకే, ఈ కండిషన్లో ఉండి మనకి ఎంత యూనిట్ క్వాంటిటీ ఆఫ్ హీట్ అనేది లిబరేట్ అయిందో మనం చెప్తే దాన్ని కెలరిఫిక్ వాల్యూ ఆఫ్ గ్యాసెస్ ఫ్యూయల్ అంటాం. ఓకే, అండ్ ఇట్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ కిలోజౌల్ పర్ మీటర్ క్యూబ్. ఎందుకంటే ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్లో ఉంది కాబట్టి కిలోజౌల్ పర్ మీటర్ క్యూబ్ అవుతుంది. మనం ఇందాక చేసిన సాలిడ్ ఫ్యూయల్ అండ్ లిక్విడ్ ఫ్యూయల్లో
కిలో జౌల్ పర్ కేజీ ఉంటుంది, ఇక్కడ కిలో జౌల్ పర్ మీటర్ క్యూబ్ ఉంటుంది. ఓకే, ఇది చిన్న డిఫరెన్స్ మనకు తెలిస్తే మన కెలోరిఫిక్ వాల్యూ సాలిడ్ లిక్విడ్స్కి అండ్ గ్యాసెస్కి మనం రాయొచ్చు. ఒక్కోసారి మనం స్టాండర్డ్ డెఫినేషన్స్ ఫర్ లిక్విడ్ అనే స్పెసిఫిక్గా అడిగేటప్పుడు మనం స్పెసిఫిక్గా మనం గ్యాసెస్కి అయితే ఏ ఫార్ములా ఉంటుంది, ఏ దేంతో ఇండికేట్ చేస్తాం కిలో జౌల్ పర్ కేజీతో, అలా మనం స్టాండర్డ్ డెఫినేషన్ అనేది మనం రాయాల్సి ఉంటుంది. సో గ్యాసెస్ సాలిడ్ ఫ్యూయల్స్కి గ్యాస్ ఫ్యూయల్కి లిక్విడ్ ఎలా మనం ఎప్పుడైతే డెఫినేషన్ రాస్తామో మనకు మార్క్స్ పోతాయి. సో ఈ స్టాండర్డ్ డెఫినేషన్ గుర్తుపెట్టుకొని మనకి యూనిట్స్ చెప్పేటప్పుడు గ్యాసెస్ అడిగేటప్పుడు ఈ యూనిట్స్ వాల్యూమ్ యూనిట్స్ పెట్టుకొని, లేదంటే సాలిడ్ లిక్విడ్ అడిగేటప్పుడు మాస్ 1 kg ఆఫ్ యూనిట్ని యూజ్ చేసుకొని మనం యూనిట్స్ మార్చుకుంటే మనకి డెఫినేషన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ ఎక్స్ సొల్యూషన్ గ్యారేజ్.